Right. So now calculate the కాస్ట్ షీట్. మనము ఈ యొక్క సమ్లో కాస్ట్ షీట్ను క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా. సో ఇక్కడ ఉన్నటువంటి డేటా మనం పరిశీలించినట్లయితే స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ఆన్ 1/8/1997 40,000 and stock in progress on 1/8/1997 25,000. Purchase of raw materials 1 lakh. Carriage inwards 10,000. Direct wages 60,000 and cost of special drawings 15,000. Hair charge for machinery 12,000. Return of raw material 20,000. Carriage on return 3,000. Cost of rent rates and insurance of work 6,000. Cost of factory supervision 4,000. Sale of scrap 500. Cost of rectification of defective works 1,500. Stock of raw materials on 31st 8 1997 15,000. So stock of work in progress on 31st 8 1997. సో ఇప్పుడు మనం ఇక్కడ మనం పరిశీలించినట్లయితే
రైట్. ఇక్కడ మనము కాస్ట్ షీట్ ప్రొఫార్మా అనేది మనకుంటుంది. సో, ఆ కాస్ట్ షీట్ ప్రొఫార్మా బట్టి మనము ఈ యొక్క కాస్ట్ షీట్‌ను తయారు చేయవలసి ఉంటుంది. మనకు కాస్ట్ షీట్ ప్రొఫార్మా చూసినట్లయితే కాస్ట్ ఫార్మాట్. మనకు కాస్ట్ షీట్ ఫార్మాట్ అనేది ఈ విధంగా మనకు ఇక్కడ చూసినట్లయితే ఇది ప్రొఫార్మా కాస్ట్ షీట్ ఫార్మాట్ ఏదైతుందో పర్టిక్యులర్స్ 2 కాలమ్స్ మనకున్నాయి. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, అదేవిధంగా పర్చేజ్, క్యారేజ్ ఇన్వార్డ్స్, అదేవిధంగా ఆక్ట్రాయ్, క్లోజింగ్ స్టాక్, రా మెటీరియల్ ఇదంతా ఓపెనింగ్ బ్యాలెన్స్‌కు పర్చేజ్ మరియు క్యారేజ్ ఇన్వార్డ్స్, ఆక్ట్రాయ్, క్లోజింగ్ స్టాక్‌ని యాడ్ చేసినట్లయితే మనకు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనేది మనకు రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వచ్చిన తర్వాత మనకు డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్‌పెండిచర్ అంటే ప్రత్యక్ష ఖర్చులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఇక్కడ మనము డైరెక్ట్ వేజెస్ ఆర్ అదర్ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే మనము వాటిని యాడ్ చేయవలసి ఉంటుంది. సో, మనము ఈ యొక్క ప్రైమరీ అంటే డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌ను యాడ్ చేసిన తర్వాత వచ్చేటటువంటి కాస్ట్ ఏదైతుందో దానిని మనము ప్రైమ్ కాస్ట్ అంటాము. సో, ప్రైమ్ కాస్ట్ తర్వాత ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ ఉంటాయి. సో, ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. సో, ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌పెండిచర్ అన్నిటిని వేసిన తర్వాత మనకు ఆహ్, ఏమేమి ఇక అంటే ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్‌లో ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ మనం వేసిన తర్వాత మనకు ఫ్యాక్టరీ కాస్ట్ వస్తది. ఫ్యాక్టరీ కాస్ట్ వస్తది. సో, ఈ విధంగా మనకు ప్రొఫార్మా కాస్ట్ షీట్ ఫార్మాట్ అనేది మనకు ఉంటుంది. సో, దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ కాస్ట్ షీట్. సో, రైట్. ఇక్కడ మనం చూడొచ్చు. సో, ప్రైమ్ కాస్ట్ తర్వాత ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ ఆర్ వర్క్ ఓవర్‌హెడ్స్ చూసినట్లయితే మనం ఇక్కడ వాటిని మనం చూడొచ్చు. సరే. సో, ఇక్కడ మనము ఫస్ట్ క్యాలిక్యులేట్ ద క్యాలిక్యులేట్ ద రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో, నౌ టేక్ ద ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ద రా మెటీరియల్ హియర్. Opening stock of the raw material is 40,000. Here 40,000. So, opening stock of raw material 40,000. So, plus purchase of raw material 1 lakh. అంటే మనకు ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్‌తో పాటు మనం ఏమైనా రా మెటీరియల్‌ను పర్చేజ్ చేసినట్లయితే దానిని మనము యాడ్ చేయవలసి ఉంటుంది. సో, మనం ఇక్కడ చూసినట్లయితే పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ మనము ఇక్కడ 1 lakh. సో, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 40,000 ప్లస్ పర్చేజ్ 1 lakh. సో, రెండిటిని యాడ్ చేస్తే 1,40,000 రూపీస్ అనేది మనకు వస్తుంది. సో, అదేవిధంగా క్యారేజ్ ఇన్వార్డ్స్ అనేవి అంటే మనం రా మెటీరియల్‌ను పర్చేజ్ చేసేటటువంటి సందర్భంలో అయినటువంటి ఎక్స్‌పెండిచర్ ఇన్వార్డ్స్ అంటే మనకు ఇక్కడ చూసినట్లయితే కొనుగోలు రవాణా అంటాము. సో, ఇక్కడ 10,000 ఉంది. సో, ఈ 10,000ని మనము యాడ్ చేయవలసి ఉంటుంది. 10,000. సో, ఈ 10,000 యాడ్ చేసిన తర్వాత సమ్ అమౌంట్ వస్తుంది. 1,50,000 రూపీస్ అనేది వస్తుంది. సో, ఆ టైంలో ఏమైనా రిటర్న్స్ ఉన్నట్లయితే అంటే మనం ఎప్పుడైనా పర్చేజ్ చేసినటువంటి రా మెటీరియల్స్‌లో ఏమైనా లోపాలు లేదా ఏదైనా డ్యామేజెస్‌లు ఉన్నట్లయితే వాటిని మెటీరియల్స్‌ను మనము రిటర్న్స్ చేసినట్లున్నట్లయితే
వాటిని లెస్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకు చూసినట్లయితే రిటర్న్స్ ఆఫ్ రా మెటీరియల్ 20,000 ఉంది. సో ఆ రిటర్న్స్ ఆఫ్ రా మెటీరియల్ 20,000 లెస్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే పర్చేజ్ చేస్తే యాడ్ చేశాము. ఇప్పుడు ఆ పర్చేజ్ చేసినటువంటి మెటీరియల్స్లో నుండి మనము మెటీరియల్స్ను వాపస్ చేస్తున్నాం కనుక, రిటర్న్ చేస్తున్నాం కనుక లెస్ చేయవలసి ఉంటుంది. సో 1,50,000లో నుంచి ఈ యొక్క 20,000ను లెస్ చేయటం అనేది జరిగింది. సో లెస్ చేసిన తర్వాత మనకు 1,30,000 రూపీస్ అనేది ఉంది. 1,30,000 రూపీస్ అనేది ఉంది. సో తదుపరి మనకు ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 40,000 ఏ విధంగా వేసామో, అదేవిధంగా క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 50,000 అనేది ఉంటుంది. 15,000 అనేది ఉంటుంది. సో ఈ విధంగా 15,000 మనము లెస్ చేయవలసి ఉంటుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడైనా యాడ్ చేస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ను ఎప్పుడైనా లెస్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ మనం చూసినట్లయితే 15,000 ఉంది. సో 1,30,000 నుంచి 15,000ను మనము డిడక్ట్ చేసినట్లయితే 1,15,000 రూపీస్ అనేది మనకు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అవుతుంది. 1,15,000 అనేది మెటీరియల్ కన్జ్యూమ్డ్ అవుతుంది. ఈ విధంగా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వచ్చిన తర్వాత ఏమైనా డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఉన్నట్లయితే, మనము ఆ డైరెక్ట్ ఎక్స్పెండిచర్లో మనము ఉదాహరణకు చెప్పుకున్నట్టు డైరెక్ట్ వేజెస్ కానీ అదర్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఉన్నట్లయితే మెటీరియల్ కన్జ్యూమ్డ్ యొక్క వాల్యూ వచ్చిన తదుపరి వాటికి యాడ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ వేజెస్ 60,000 అన్నది. డైరెక్ట్ వేజెస్ 60,000. సో ఇక్కడ మనము డైరెక్ట్ వేజెస్ 60,000. అదేవిధంగా అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కాస్ట్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్స్ అని ఉంది. కాస్ట్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్స్ అదేవిధంగా ఎయిర్ ఛార్జ్ మెషినరీ అని ఇక్కడ మనం రెండు చెప్పుకోవటం అనేది జరిగింది. ఎయిర్ ఛార్జ్ ఆఫ్ మెషినరీ. సో ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెండిచర్సే, అదర్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఇవి. సో ఈ అదర్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్గా 15,000 ప్లస్ 12,000 27,000 అనేది రావటం అనేది జరిగింది. ఈ 27,000 అనేది పైన ఉన్నటువంటి అమౌంట్కు యాడ్ చేయాలి. సో అదంటే మెటీరియల్ కన్జ్యూమ్డ్ మనకు విలువ, అంటే మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ వచ్చిన తర్వాత మనకు డైరెక్ట్ ఎక్స్పెండిచర్లలో డైరెక్ట్ వేజెస్ 60,000 ప్లస్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ 1,15,000 అండ్ అదర్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అమౌంట్ ఈస్ 27,000. టోటల్ అమౌంట్ ఈజ్ 2,02,000 రూపీస్. ఇట్ ఈస్ ఏ ప్రైమ్ కాస్ట్గా మనము ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రైమ్ కాస్ట్ ఆఫ్టర్ we calculate the factory overheads. Factory overheads, it's nothing but works overhead. సో వర్క్స్ ఓవర్హెడ్ మనకు చూసినట్లయితే ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్లో భాగంగా మనకు ఇక్కడ రెంట్, రేట్స్ అండ్ ఇన్సూరెన్స్ వర్క్ అనేది మనం చూసినట్లయితే 6,000గా ఉన్నది. ఫ్యాక్టరీ ఓవర్హెడ్లలో రెంట్, రేట్స్ మనకు ఇక్కడ 6,000 ఉన్నది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ సూపర్విజన్ అనేది 4,000గా ఉన్నది. కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ సూపర్విజన్ 4,000 ఉన్నది. నెక్స్ట్ మన క్యారేజ్ అవుట్వర్డ్ అనేది మనకి ఇక్కడ ఉన్నది. క్యారేజ్ రిటర్న్ 3,000 అనేది ఉంది. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ రెక్టిఫికేషన్ అనేది 1,500 ఉన్నది. సో ఇవన్నీ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్కి సంబంధించినటువంటి ఫిగర్స్. సో వాటన్నిటిని మనము ప్రైమ్ కాస్ట్కి యాడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆ యాడ్ చేసిన తర్వాత మనకు 14,500 అనేది వస్తుంది. 14,500 అమౌంట్ అనేది వస్తుంది.
వచ్చిన తదుపరి మనకి ఇక్కడ ఇచ్చినట్టు విధంగా మనకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ కానీ అండ్ క్లోజింగ్ రెండు ఇచ్చారు. అంటే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మనకి ఇక్కడ జరిగింది. సో ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టాక్ అనేది ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ 25,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది 12,000గా ఇవ్వటం అనేది జరిగింది. సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 25,000 అనేది యాడ్ చేయటం అనేది జరిగింది. సో యాడ్ చేసిన తర్వాత మనకు 39,500 అమౌంట్ అనేది వచ్చింది. 39,500 అనేది వచ్చింది. సో దానికి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 12,000 రూపీస్ను లెస్ చేయాలి. దానికి 12,000 రూపీస్ను లెస్ చేయాలి. లెస్ చేసిన తర్వాత మనకు 27,500 రూపీస్ అనేది వచ్చింది. 27,500 రూపీస్ అనేది వచ్చింది. ఆ విలువలో నుంచి స్క్రాప్ వాల్యూ సేల్ ఆఫ్ స్క్రాప్ వాల్యూ 500 రూపీస్ అనేది మనం డిడక్ట్ చేయాలి. సో 500 అనేది మనం డిడక్ట్ చేసిన తర్వాత 27,000 అనేది మనకు టోటల్గా మనకు ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ వచ్చింది. సో ఈ ప్రైమ్ కాస్ట్కు ఈ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ను యాడ్ చేయడం ద్వారా మనకు 2,29,000 అనేది వర్క్స్ కాస్ట్ అనేది వచ్చింది. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ మనం చేయడం ద్వారా మనకు వర్క్స్ కాస్ట్ అనేది రావటం అనేది జరిగింది. ఇది మనకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అన్నట్టు, అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ యొక్క ప్రొఫార్మా. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈక్వల్ టు వర్క్స్ కాస్ట్ ప్లస్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. అంటే మనం ఇప్పుడు చేసినటువంటి వర్క్ కాస్ట్కు ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కు మనము ఈ విధంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కు మనము ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ని యాడ్ చేస్తే మన కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ యాడ్ చేస్తే వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈ విధంగా మనము ప్రొఫార్మా వారిగా కాస్ట్ షీట్ ప్రాబ్లం వాటర్ ఉంచు వాటర్ తాగి బయటికి పోతాం. నిన్న ఏం తిన్నారు? ఏమన్నా లడ్డు కూడా తిన్నారా?
ఇక్కడ మనము స్టెప్ 3లో చూసినట్లయితే అసెట్ అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈక్వల్ టు వర్క్స్ కాస్ట్. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం క్యాల్కులేట్ చేయాలంటే వర్క్స్ కాస్ట్కు ఆఫీస్ సైడ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ను యాడ్ చేసినట్లయితే మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనకు చూసినట్లయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి మరి ఈ విధంగా ఏది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రావాలంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ని యాడ్ చేసి మరి అదేవిధంగా క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ను మనం లెస్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది వస్తుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చిన తర్వాత మనము కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్లో ఏది మనకు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ని మనం యాడ్ చేసినట్లయితే మనకు టోటల్ కాస్ట్ వస్తుంది. సో టోటల్ కాస్ట్ వచ్చిన తర్వాత మనకు ఆ టోటల్ కాస్ట్లో నుంచి ఈ టోటల్ కాస్ట్ ఆధారంగా ప్రాఫిట్తో కలిపి మనం సేల్ అయినా మనం కనుక్కోవచ్చు, లేదా మనము టోటల్ కాస్ట్ ఆధారంగా సేల్స్ ఆధారంగా అంటే సేల్స్లో నుంచి టోటల్ కాస్ట్ లెస్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే చూడండి, సేల్స్ ప్రైస్లో నుంచి టోటల్ కాస్ట్ను లెస్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. లేదా మెథడ్ ఫర్ క్యాలిక్యులేషన్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. అంటే ఎప్పుడైనా ఈ సందర్భంలో వెన్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ ఆన్ కాస్ట్, సో ప్రాఫిట్ ఇంటూ 100% బై కాస్ట్ ప్రాఫిట్. లేదా వెన్ పర్సెంటేజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సేల్స్ పైన క్యాలిక్యులేట్ చేసినట్లయితే ప్రాఫిట్ ఇంటూ 100 బై సేల్స్ ప్రైస్. సో సిపి ఈజ్ ఏ కాస్ట్ ప్రైస్, ఎస్పి ఈజ్ ఏ సేల్స్ ప్రైస్. సో ఈ విధంగా మనకు ఇక్కడ చూడండి, వెన్ ప్రాఫిట్ ఈజ్ టు బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆన్ సేల్స్ బట్ సేల్స్ ప్రైస్ ఈజ్ నాట్ గివెన్. అంటే అమ్మకాల పైన మనము ఈ యొక్క అంటే లాభ శాతాన్ని మనం ఇచ్చి ఆ అమ్మకాలు ఇవ్వనటువంటి సందర్భంలో అంటే కాస్ట్ సేల్స్ ప్రైస్ ఇవ్వనటువంటి సందర్భంలో సో యాక్చువల్ కాస్ట్ ఇంటూ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ బై 100 మైనస్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. ఈ విధంగా మనకు కాస్ట్ షీట్ చేయవలసి ఉంటుంది. ఏంది బిడ్డ ఒక్కటే అమ్మని దగ్గర